ఒక చిన్న గ్రామంలో శివ అనే అబ్బాయి, మాళవిక అనే అమ్మాయి చిన్ననాటి నుంచి కలిసే పెరిగారు. డిగ్రీ చదువుతున్న వయసులో వాళ్ల మధ్య ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ నెమ్మదిగా బలంగా మారింది. కానీ వాళ్ల ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. కులం పేరుతో తండ్రి పరువు పోతుంది అని తల్లి వాళ్లను వేరు చేశారు. ఫోన్లు తీసుకున్నారు. కాలేజీకి వెళ్లనివ్వలేదు. మాళవికకు పెళ్లి చేయాలని ఆమె తల్లి తండ్రులు అనుకున్నారు. అది తెలుసుకున్న మాళవిక మరియు శివ ఇద్దరు ఇంటి నుంచి సైలెంట్ గా బయటికి వచ్చారు. ఊరి చివర ఉన్న పాత బావి దగ్గరకు వెళ్లారు. కళ్లల్లో నీళ్లతో ఒకరి చేతిని ఒకరు పట్టుకుని అలాగే ఆ బావిలో దూకిపోయారు. సంవత్సరాలు గడిచాయి. శివ మాళవిక వారి ప్రేమను బ్రతికించుకోవడానికి మళ్లీ జన్మించారు, రామ్ మరియు ప్రియల రూపంలో. ఇప్పుడు శివ ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. అతని క్లాస్లోనే మాళవిక కూడా ఉంది. వాళ్ళిద్దరూ మొదటిసారి చూసుకున్న క్షణంలో ఏదో తెలియని అనుభూతి, ఏదో పాత పరిచయం గుర్తొచ్చినట్టు. మౌనం మధ్యలో ప్రేమ చీకటిగా మెరుస్తోంది. వాళ్ళిద్దరూ అలాంటి భావాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నారు, కానీ మనసులు మాత్రం గుర్తుపెట్టుకున్నాయి. ఒకరోజు స్కూల్ పిక్నిక్. వాళ్ళంతా బస్సులో ఊరిలో ఉన్న పాత ప్రదేశాలు చూడడానికి వెళ్తారు. చివరగా ఆ బావి దగ్గరికి చేరతారు. శివ ఆ బావిని చూస్తాడు. కళ్ళు పెద్దవగా మారిపోతాయి. మాళవికకి హఠాత్తుగా తల తిరుగుతుంది. ఆ బావి దగ్గర వాళ్ళిద్దరికీ అతీతమైన గుర్తులు వస్తాయి. మౌనం, కన్నీళ్లు, గుండె వేగం. శివ అడుగుతాడు, నువ్వు గుర్తు పెట్టుకున్నావా? మాళవిక మౌనంగా తల ఊపుతుంది. ఆ క్షణం ఇద్దరి మనసులు కలిసిపోతాయి. ఇప్పుడు ఈ జన్మలో మరోసారి ఆ ప్రేమ పుడుతుంది. పూర్వ జన్మలో చేసిన తప్పు ఈ జన్మలో చేయకూడదు అనుకుంటారు.